ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవాలు. శ్రీ కోదండరామస్వామి వారికి స్నాపన తిరుమంజనం. రాజగోపాల అలంకరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి కటాక్షం. దేవుని కడపలో స్వామివారికి సర్వభూపాల వాహనం. భద్రాద్రి రామయ్యకు చంద్రప్రభ వాహనం. సింహాచలం అప్పన్నకు స్నాపన తిరుమంజనం. అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. ఉత్సవ శోభతో కళకళలాడిన ఆలయాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్కరిణిలో స్వచ్ఛమైన నీటిని నింపు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పుష్కరిణి చుట్టూ ఉన్న మెట్లకు ఇనుప గ్రిల్స్కు రంగులు అద్దారు. పుష్కరిణి చుట్టూ విద్యుత్ అలంకరణలు చేపట్టి వివిధ దేవతామూర్తుల రూపాలను తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం, సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. తెప్పోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 17వ తేదీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, 18న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి, 19వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, 20వ తేదీన శ్రీ ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు, 21, 22, 23వ తేదీలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు రాజగోపాల అలంకరణలో రమణీయ శోభితంగా దర్శనమిచ్చారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ కాంతులతో మెరుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నయన మనోహరంగా సాగుతున్న ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి సర్వభూపాల వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని పూలమాలలు, బంగారు రత్నాభరణాలతో శోభాయమానంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప వీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం వేడుకగా జరిగింది. భద్రాద్రి రామయ్య చంద్రప్రభపై దివ్యంగా కటాక్షించారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో రథసప్తమి పర్వదినం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సహితంగా రఘునందనుడి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల జయ శ్రీరామ నామస్మరణ నడుమ భద్రాద్రి రామచంద్రుని చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కళా వైభవం పేరిట 3 రోజులుగా నిర్వహించిన దక్షిణ భారత సంగీత నృత్యోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథులుగా టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, డీఈఓ ఎం భాస్కర్ రెడ్డి, ఆస్థాన విద్వాంసులు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, ప్రముఖ మృదంగ విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కళారంగానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం అతిథులను, కళాకారులను ఘనంగా సత్కరించారు. ఇదొక యజ్ఞం, నాదయజ్ఞం. ఈ నాదయజ్ఞం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ జరగడం. Definitely will tell you how to express yourself in a better way rather than in English language or a అన్నారావు గారు చేతుల మీదుగా ఈ కళాశాలను ఆవిర్భించడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో సూర్య జయంతి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఆలయంలోని రాతి రథంపై ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న సుందరమూర్తులను ప్రత్యేకంగా కొలువుతీర్చారు. అర్చకులు పాంచరత్ర ఆగముక్తంగా పంచకలశ స్థాపన, విశ్వక్సేన ఆరాధనతో దేవేరుల సమేతంగా అప్పన్నకు స్నపన తిరుమంజన క్రతువును కనుల పండుగగా నిర్వహించారు. యాదగిరీసుడు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నవరత్న ఖచ్చిత తిరువ ఆభరణ అలంకారనాదులతో స్వర్ణ రథంపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో రథసప్తమి పర్వదినం ఆగమోక్తంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తిరుచి ఉత్సవాన్ని జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరియమాణిక్య స్వామి కళ్యాణోత్సవ సేవలో కటాక్షించారు. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీ అనుబంధ శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకారాలతో కళ్యాణ వేదికపై ఆసీనులు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. చిత్తూరు కట్టమంచిలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి సప్తవాహన సేవలను నిర్వహించారు. సూర్య, గరుడ, శేష, హనుమంతాది వాహనాలపై ఆలయ వీధిలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సూర్య జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కోలాహలంగా జరిగింది.
తిరుపతి జిల్లా నారాయణవనంలోని టీటీడీ అనుబంధ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి కల్పవృక్ష వాహన సేవ వైభవంగా జరిగింది. అలాగే పల్లకి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు సర్వశోభితంగా కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సింహపురి వాసుల ఇలవేలుపు తల్పగిరీశుడి సన్నిధిలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. భక్తులు స్వామివారి వాహన సేవను కనులారా వీక్షించి తరించారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో రథసప్తమి సంప్రదాయబద్ధంగా జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో అర్చకులు శాస్త్రోక్తంగా సూర్య పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరంలోని మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కనువిందుగా జరిగింది. సహస్ర కిరణ ధారిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుని పులకించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 77,483 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,276 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.